నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. వైసీపీ కార్యకర్తలు వేధిస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టబోమన్న జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని హామీ. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి అంగరంగ వైభవంగా అనంతలక్ష్మి సమేత సత్యదేవుని కళ్యాణ మహోత్సవం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. అలాగే ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ కి రాష్ట్ర మంత్రివర్గం ఆర్మ్డ్ ఫోర్సెస్ ని వారి ధైర్య సాహసాల్ని అభినందిస్తూ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తియుక్తుల్ని ప్రదర్శించినందుకు తీర్మానం కూడా చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విత్ ప్రైడ్ ఐ సెల్యూట్ ది బ్రేవ్ వారియర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ స్విఫ్ట్లీ అవెంజింగ్ ది పహల్గామ్ టెర్రర్ అటాక్. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో అదే లైన్లో మంత్రి మండలి కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలని కానివ్వండి, మన భారతదేశం యొక్క ప్రతిష్టను ఇమిడింపజేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు, ధైర్య సాహసాలతో, అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు తీర్మానం ద్వారా చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు 3 రాజధానులు, రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధాని కూడా నిజం చేయటానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం. తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశస్తులు కానీ అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధాని, ఈ రాష్ట్రానికి గర్వించదగ్గ రాజధానిని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్టయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది.
ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో, అమరావతి అంటే అమరావతిలో మిగతా ఏపీసీఆర్డీఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి. సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరుని ఇన్సర్ట్ చేయటం, అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది, డిసైడ్ చేస్తుందని ఏదైతే ఉందో, అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది. చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి అది ఒక ముఖ్యమైన నిర్ణయం. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, అలాంటి పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని, జగన్ 2.0లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నారు. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అనంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తా ఉన్నాం. మీరు నోట్ చేసుకోండి, ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజైతే ఏదైతే జరుగుతూ ఉందో, ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం గురువారం రాత్రి కన్నుల పండుగ జరిగింది. సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను వెండి గరుడ, గజవాహనాలపై గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి 9:30 వివాహ తంతు ప్రారంభించారు. సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆ పక్కనే పెండ్లి పెద్దలు సీతారాముల వారిని ఆశీనులను చేసి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ క్రతువులోని కన్యాదానం, మాంగళ్య ధారణ, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు ఇలా ఒక్కొక్క ప్రధాన ఘట్టాలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అందులోని అంతరార్థాన్ని భక్తులకు కమనీయంగా వివరించారు. స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కొలువైన క్షేత్రం అన్నవరం విశిష్టతను అర్చకులు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యేలు సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ యనమల దివ్య కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ఒక రూపంతో ఉన్నారు పరమాత్మ అంటే ఆ రూపానికి తగినట్లుగా, ఆ రూపానికి తగ్గట్టుగా వ్యవహరించాల్సినటువంటి కొన్ని తీరులు ఉంటాయి కదా. ఆ తీరులో భాగమే ఈ యొక్క కళ్యాణంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క కైంకర్య నిష్టలో భాగంగానే గోత్ర సూత్రాలు చెప్పడం ఆనవాయితీగా జరిగిందనమాట. కనుకనే ఇప్పుడు మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అదిగో దర్శించండి, సాక్షాత్తు అన్నవర క్షేత్రం నుంచి జగత్ ప్రసిద్ధి చెందినటువంటి జగద్గురు తత్వంతో ఉన్నటువంటి అమ్మవారు, అయ్యవారు ఇద్దరు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శతమానం భవతి శతాయుః పురుషశ్చేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి దేవదేవస్య అనంత భోగో అస్తు సర్వేషాం భక్తజనానాం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.